మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे శకుని పన్నిన పన్నాగం సఫలమయ్యిందనిపిస్తోంది. వినాశనాన్ని సృష్టించే ఆ కాళ రాత్రి ముందుకొస్తోంది, ముంచుకొస్తోంది. ఆ రాత్రి అక్కడ భీకరాగ్ని ప్రజ్వలిస్తుంది, భీకరాగ్ని. అందులో పాండవ వంశం నిర్వంశమైపోతుంది, హల్లుడు నిర్వంశమైపోతుంది. వారణావతంలోని లాక్షాగృహంలో పాండవులపై మృత్యుఛాయలు అనుక్షణం దగ్గరవుతూనే ఉన్నాయి. పాండవులు రానున్న ఘోర విపత్తు గురించి తెలియక ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. వెళ్ళు సైరంధ్రి, ఇక నీవు కూడా విశ్రాంతి తీసుకో. అలాగే మహారాణి. ఏమిటి ఇంత ఆలస్యమైంది? ఆ ముసలిది నిద్రపోతేగా. ఆమె కాళ్ళు నొక్కి నొక్కి నా చేతులు పడిపోయాయనుకోండి. మా భీమసేనుడు సుష్టుగా భోంచేసి పడుకున్నాడు. సరే, మాటలకిది సమయం కాదు. కార్యక్రమం అంతా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను వెళుతున్నాను. బయటికి వెళ్ళి మిగతా వాళ్ళతో కలిసి నేను సిద్ధంగా ఉంటాను. చిత్తం. నేను వెళ్ళిన తర్వాత లోపల ద్వారాలన్నీ మూసేయండి. మీ గదుల బయట కాపలా కాస్తూ ఉండండి. ఎందుకంటే ఏ రాకుమారుడికైనా ఏ సమయంలో అయినా ఏ సేవైనా అందించాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయంలో మీరు వెంటనే అందుబాటులో ఉండాలి. దానివల్ల వాళ్ళకి ఎలాంటి అనుమానం రాదు.
ఇంకొక మాట, అర్ధరాత్రి తరువాత మీరు కోయిల కూత లాంటి ధ్వనిని 3 సార్లు వింటారు. వెంటనే అర్థం చేసుకోండి, అగ్ని రగులుకోబోతోందని. ఆ సమయంలో మీరు బయటకొచ్చి ఎంత దూరం పారిపోగలరో పారిపోండి. ఎందుకంటే లక్క ఇల్లు ఆహుతవుతున్నప్పుడు దాని నుండి వెలువడే అగ్నిజ్వాలలు చాలా భయంకరంగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. సరే, ఇక నేను బయలుదేరుతాను. లోపల ద్వారాలన్నీ మూసేయండి. అలాగే పదండి. పదండి, మనం వెళ్ళి వాళ్ళు నిద్రపోతున్నారో లేదో ఒకసారి పరిశీలించి వద్దాం. మీరెళ్ళండి, నే వెళ్ళను. ముసలిది గనక లేచిందంటే మళ్ళీ కాళ్ళు పట్టమని నా ప్రాణాలు తీస్తుంది. ఈలోగా నేను భోజనం చేసేస్తాను. సంతోషం. మొత్తం నువ్వే తినకుండా మాకు కూడా కాస్త అట్టే పెట్టు. నువ్వు నన్నేమన్నా భీముడు చెల్లెలు అనుకుంటున్నావా? వీరసేన, శత్రువులు వచ్చారు. Ah!
హంతకుడా, నువ్వు మా సేవకుణ్ణి హత్య చేశావు. నిన్ను విడిచిపెట్టను. కుమారా, వాడు మీ సేవకుడు కాడు, మీ శత్రువు. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు బతకడానికి వీల్లేదు. నువ్వు అతన్ని హత్య చేయడం నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. నాతో నువ్వు వితండవాదం చెయ్యకు. లేదు రాకుమారా, నేను నిజం చెప్తున్నాను. రాకుమారా, నేను నిజమే చెప్తున్నాను. వాళ్ళందరూ మిమ్మల్ని మోసంతో హత్య చేయాలని వచ్చారు. రాకుమారా, నేను నిజమే చెప్తున్నాను. వాళ్ళందరూ మిమ్మల్ని హత్య చేయాలనే వచ్చారు. అబద్ధాలు చెప్పి నువ్వు ప్రాణాలతో ఉండవు. రాకుమారా, ఇది అబద్ధం కాదు, నిజం. ఇది చాలా పెద్ద పన్నాగం. ఈ ఇల్లు లక్కతో నిర్మించారు. కొద్దిసేపట్లో నిప్పంటించిపోతున్నారు. భీమసేన, వదులతండి, వదులు. నీవిప్పుడు చెప్పిన మాటకు నీ వద్ద ఆధారమేమున్నది? ఆధారమా? రండి నాతో. ఇలా చూడండి, ఇలా చూడండి. లక్క చూడండి, చూడండి, చూడండి. లక్క చూడండి, చూడండి. ఈ భవనమంతా లక్కతో నిర్మించబడింది. అంతేకాదు, ఇది చూడండి, మహామంత్రి విదురుల వారి లేఖ. చిన్నాన్నగారి ఉత్తరం. ఎన్ని ఎక్కువ కాగడాలు తయారు చేస్తే అంత మంచిది. ఒకేసారి లాక్షాగృహం అంతా తగలబడిపోతుంది. మహామంత్రి విదురుల వారు మీతో ప్రత్యేకంగా నొక్కి చెప్పమన్నారు. మీరు తాత్కాలికంగా బ్రాహ్మణ వేషాలు ధరించి వీలైనంత త్వరలో హస్తినాపుర సరిహద్దుల్ని దాటి వెళ్ళిపోమన్నారు. దుర్యోధనుడికి మీరు ప్రాణాలతో ఈ లాక్షాగృహం నుంచి బయటపడ్డారని తెలిస్తే రాజ్యంలోని నలు మూలలకి తన సైనికుల్ని పంపి మీ మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. సమయం ఆసన్నమైనప్పుడు మీరు బయటపడ్డానికి విదురుల వారు సందేశం పంపుతారు. ఇప్పుడు మీరు దయచేసి ఈ వస్త్రాలను ధరించండి. ఈలోగా మేము ఇక్కడ సొరంగం తవ్వుతాం. అక్కడ రెండో వైపు నుంచి మా వాళ్ళు సొరంగం తవ్వుతూ ఇక్కడికి చేరుకుంటారు. అన్ని కాగడాలు సిద్ధం చెయ్యండి. మీరందరూ లాక్షాగృహాన్ని నలువైపులా చుట్టుముట్టండి. ఎవరికీ తప్పించుకునే మార్గం ఉండకూడదు.
త్వరగా కానివ్వండి, మన దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. మనం బహుశా లాక్షాగృహం క్రింద వరకు వచ్చేసినట్టున్నాం. వినండి, రెండో వైపు నుండి వజ్రదత్తుడు కూడా తవ్వుతూ ఉండుంటాడు. అదిగో విను, తవ్వుతున్న శబ్దం వినపడుతోంది. కానివ్వండి, త్వరగా కానివ్వండి. మన వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి సంకేతాన్ని ఇవ్వండి.
అంటించండి. ఇప్పుడు ఈ సొరంగం గురించి ఎవరికీ తెలియదు. యువరాజా, మీరు త్వరగా బయలుదేరండి. నావ మీకోసం సిద్ధంగా ఉంది. పదండి యువరాజా. పదండి 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 యువరాజా. పదండి, పదండి. రక్షించండి రక్షించండి, ఎవరైనా వచ్చి రక్షించండి. మీరే మనుషులయ్యా, అందరూ దూరంగా నుంచి వేడుకు చూస్తున్నారు. లోపల పంచపాండవులు కాలిపోతున్నారు. అందరూ నించుని కబుర్లు చెప్పుకుంటున్నారే. పదండి, నీళ్ల కడవలు తీసుకుని పదండి. ఎవరైనా మంటలారిపే ప్రయత్నం చెయ్యండి. పదండి. ధన్యవాదాలు ప్రభు, ధన్యవాదాలు. అగ్నిదేవుడు చాలా ప్రసన్నుడయ్యాడు. అగ్నిదేవుడు మాట వదిలే మిత్రమా, మా శకుని దేవులు గనక ప్రసన్నులైతే అప్పుడు చూడు ఈ కార్యానికి ఏ ప్రతిఫలం లభిస్తుందో. జయ జయ ధ్వానాలు మిన్ను ముడతాయి. ఆవలి తీరం చేరగానే ఉత్తర దిశ వైపు వెళ్ళండి. 10 కోసులు వెళ్ళాక ఒకే చోట 4 వటవృక్షాలు కనిపిస్తాయి. ఆ చతుర్వటి నుంచి పశ్చిమం వైపు 20 కోసులు వెళ్ళిన తర్వాత ఒక చిన్న కొండ కనిపిస్తుంది. ఆ కొండని కూడా దాటిన తర్వాత తిన్నగా వెళ్ళండి. అక్కడ ఏ నగరమూ లేదు. కొంతమంది వనజాతుల వాళ్ళు నివసిస్తున్నారు. అక్కడితో హస్తినాపుర రాజ్య సరిహద్దులు పూర్తవుతాయి. పాంచాల దేశ సరిహద్దు ప్రారంభమవుతుంది. ఆ పాంచాలంలో ఏదో ఒక గ్రామంలో ఇవే వేషాలతో నివసిస్తుండండి. అక్కడికే మీకు మహామంత్రుల వారి 2వ సందేశం అందుతుంది. చూడండి చూడండి, పాపం కుంతి ఎంత దుర్భాగ్యురాలో. తన 5 పుత్రులతో సహా అగ్నికి ఆహుతైపోయింది. పేరుకు మాత్రమే ఆవిడ మహారాణి, కానీ
జీవితంలో ఆవిడ ఏం సుఖాన్ని పొందింది? నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఇంత పెద్ద భవనం మాడి మసైపోయింది, కానీ ఇందులో ఇటుకలు గాని రాళ్లు గాని ఎక్కడా కనిపించడం లేదు. కానీ నాకెందుకో ఒక సందేహం కలుగుతోంది. ఒకవేళ దుర్యోధనుడు వాళ్ళు ఏమైనా ఎత్తుగడ వేశారేమో? అయ్యుండొచ్చు. నేను విన్నాను, యుధిష్ఠిరుణ్ణి యువరాజుని చేసినప్పటినుంచి వాళ్ళందరి మనసుల్లో ఈర్ష్య, ద్వేషాలు రగులుకున్నాయి అని. ఆ ద్వేషాగ్నితోటే తను 5 పాండవుల్ని భస్మం చేశారు. అవును అవును, ఇప్పుడు వాళ్ళ కళ్ళు చల్లబడి ఉంటాయి. ఇక మీదట వాళ్ళ మనసులకి శాంతి లభిస్తుంది. లేదు, ఎప్పటికీ ఉండదు. వానికి శాంతి ఎప్పటికీ లభించదు. గుర్తుంచుకో, చేసిన ఏ పాపమైనా మనిషి ఆత్మని జీవితాంతం లోపలే దొరిచేస్తూ ఉంటుంది. అంతేనా? ఇది భయంకరమైన పాపం. వారికి జీవితాంతం మనశ్శాంతి లభించదు. చివరికి వాళ్ళ అంతం ఇంతకంటే భయంకరంగా ఉంటుంది. రాజమాత యువరాజుల శ్రీచరణాలకు ఈ సేవకుడి ప్రణామాలు. వజ్రదత్త, నీవు చేసిన ఈ సహాయానికి మేము సదా రుణపడి ఉంటాం. విదురుల వారికి మా ప్రణామాలు తెలియచేయి. అలాగే యువరాజా. వారితో ఈ విషయం కూడా చెప్పు. భీమార్జునుల శక్తి పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచమను. మేమిద్దరముండగా యుధిష్ఠిరుని యువరాజాధికారాన్ని ఎవరూ చేజిక్కించుకోలేరని. వారి ఆజ్ఞానుసారం ప్రస్తుతం వారు చెప్పినట్టు మేమందరం అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాము. కానీ ఎంతో కాలం భిక్షుకుల వేషంలో మేము ఉండలేమని చెప్పండి. మా అగ్రజుని అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఈ అర్జునుడు తన ధనుష్టంకారంతో హస్తినాపుర ప్రజలను మేల్కొల్పడానికి వస్తాడని చెప్పండి. అర్జున, వజ్రదత్త ప్రభు, విదురుల వారితో నువ్వు ఈ మాటలేమీ చెప్పవద్దు. కేవలం ఒక్క మాట చెప్పండి. మా తదనంతర కర్తవ్యం గురించి వారి ఆదేశం కోసం ఎదురుచూస్తామని. భీష్మ పితామహులు విదురుల వారు ఏమి ఆజ్ఞాపించినా దాన్ని శిరసావహించడం మా ధర్మం. మంచిది యువరాజా. పదమాత. పద అర్జున. వీరసేన, నువ్వు తక్షణం గుర్రం మీద బయలుదేరి వెళ్ళు. వెళ్ళి మహామంత్రుల వారికి ఈ వర్తమానాన్ని అందించు. వారి పథకం సఫలమయ్యింది. భగవంతుడా, ఈ ఘోరం చూడ్డానికా నేను ఇంకా బతుకున్నాను?
మా యువరాజు దుస్థితిని నేను కళ్ళారా చూడాలా? ఇక నేను మా మహారాజుకు నా ముఖం ఎలా చూపించను? ఈ అగ్ని ప్రమాదం మన వారణావత నగరానికి మాసిపోని కళంకం తెచ్చిపెట్టింది. కళంకం తెచ్చిపెట్టింది. భగవంతుడా, ఈ దృశ్యం చూడడానికి ముందే నేనెందుకు మరణించలేదు? నన్ను క్షమించండి మహారాణి కుంతి, నేను మిమ్మల్ని రక్షించలేకపోయాను. భీమా, అర్జున, భీమా, అర్జున, మీలాంటి పరాక్రమవంతులు బలవంతులు ప్రపంచంలో ఎక్కడ ఉంటారు? నకుల, సహదేవా, నకులా, సహదేవా, ఎంత ఘోరం జరిగింది! ఎంత భయంకరమైన పన్నాగం! ఆ సమయంలో మనం నిద్రిస్తూ ఉండుంటే అంతా సర్వనాశనమై ఉండేది అగ్రజ. అవును నకుల, నేడి ఆపద నుండి విదురుడే మనందరి ప్రాణాలు కాపాడాడు. మనందరం వారి కృతజ్ఞులై ఉండాలి. మనం ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేం. అవశ్యం. వారు మనందరికీ ఎంతో ఉపకారం చేశారు. వారికి మనము కృతజ్ఞులమై ఉండాలి. అంతేకాదు, మనందరి ప్రాణాలు కాపాడిన వారికి కూడా చేతులు జోడించి నమస్కరించాలి మనం. ఎవరికమ్మా? వారే జీవన్మరణాలు రెంటిని శాసించే స్వామి, ఆ శ్రీకృష్ణ భగవానునికి. హే ప్రభు, నీవు సర్వాంతర్యామివి, నీవు సర్వశక్తివంతుడవు. ఎవరైనా మిత్రులు సహాయం చెయ్యాలనుకున్నా నీ కృప లేకపోతే తను సహాయం చేయడంలో సఫలుడు కాలేడు. మా ప్రాణాల్ని రక్షించావు, మాకు మార్గాన్ని కూడా చూపించు. మేమెక్కడికి వెళ్ళాలో, ఇంకా ఎన్ని అవస్థలు పడాలో. హే జగద్రక్షక, మేము ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ దీనురాలి బిడ్డల మీద నీ కృపాదృష్టిని సారించు. రక్షించు, రక్షించు, రక్షించు స్వామి. ये भजन्ति तुमां भक्त्या मयि ते तेषु चाप्यहम् सर्वदा प्रतिजानीहि न मे भक्ता प्रणश्यति। బావగారు, మనకు అన్యాయం జరిగింది. బావగారు, మనకు అన్యాయం జరిగింది. అనర్థం జరిగిపోయింది బావగారు, అనర్థం జరిగిపోయింది. సోదరి కాంతాని, చాలా అన్యాయం జరిగిందమ్మా, చాలా అన్యాయం జరిగింది. బావగారు, బావగారు, నేను ఏం చెప్పను, ఎలా చెప్పను మీతోటి. బావగారు, బావగారు, ఎంత ఘోరం జరిగింది బావగారు.
హస్తినాపుర భాగ్యం తారుమారైపోయింది బావగారు. మహారాజా హస్తినాపుర భాగ్యం తారుమారైంది. మన కులదీపకుడు అంతరించిపోయాడు మహారాజా. మన కులదీపకుడు అంతరించిపోయాడు. మన కులదీపకుడు అంతరించిపోయాడు. నా దుర్యోధనుడు కుశలమేనా? నా మిగిలిన పుత్రులు ఎవరికి ఏం కాలేదుగా? చెప్పు 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 శకుని. లేదు బావగారు, భగవంతుడు మన వాళ్ళని చల్లగా చూశాడు. వాళ్ళకేం కాలేదు, వాళ్ళకేం కాలేదు. అయితే మరి ఎవరి కులదీపకుడు అంతమయ్యాడు? చెప్పు. హస్తినాపుర యువరాజు బావగారు, హస్తినాపుర యువరాజు యుధిష్ఠిరుడు. యువరాజు యుధిష్ఠిరుడా? లేదు. యువరాజు యుధిష్ఠిరుడు హస్తినాపురం దీపకుడు. ఏమైనది వానికి? అగ్నిలో కాలిపోయాడు బావగారు, కాలిపోయాడు. మనల్ని అందరినీ వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. హస్తినాపురాన్ని శోక సంద్రంలో ఉంచి తను వెళ్ళిపోయాడు బావగారు, వెళ్ళిపోయాడు. ఏమంటున్నావు సోదరా? యుధిష్ఠిరుడు, నా ప్రియ యుధిష్ఠిరుడు వెళ్ళిపోయాడా? ఈ దుర్ఘటన ఎలా జరిగింది? ఎలా జరిగింది ఈ దుర్ఘటన? మన దౌర్భాగ్యం గాంధారి, మన దౌర్భాగ్యం. ఈ సంఘటనని కుంతి ఎలా సహిస్తుంది? ఈ వార్తని తను ఎలా జీర్ణించుకోగలదు? ఇప్పుడెక్కడుంది తను? ఇప్పుడెక్కడుంది తను? తను కూడా వాళ్ళతో పాటే పైకి వెళ్ళిపోయింది. పైకి అంటే 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 తన పంచపుత్రులతో పాటు స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. లేదు లేదు మహారాజా. అవును, స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఏమంటున్నావు శకుని? కుంతి తన కుమారులతో పాటు స్వర్గస్థురాలైనదా? అంటే అందరూ ఒకేసారి వెళ్ళిపోయారా? ఏమంటున్నావు శకుని? ఇదే దౌర్భాగ్యం బావగారు, ఇదే దౌర్భాగ్యమా? పాండవ వంశాన్ని నిలబెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు. లేదు సోదరా, లేదు. కూకటి వేళ్లతో సహా పాండవ వంశం నిర్వంశమైపోయింది బావగారు, నిర్వంశమైపోయింది. సోదరా, ఇలా ముక్కలు ముక్కలుగా వార్తను వినిపించకు. పుణ్యం ఉంటుంది ఒకేసారిగా జరిగిందంతా చెప్పు. సోదరి కుంతి తన 5 పుత్రులు కాలగతిలో ఒక్కసారే వెళ్ళిపోయారా? ఒక్కసారే వెళ్ళిపోయారా? సోదరా, ఎలా జరిగింది ఈ ప్రమాదం? ఈ ప్రమాదం ఎలా జరిగింది? నేను ఏం చెప్పను సోదరి గాంధారి, ఏం చెప్పను. నా మనసు ముక్కలు ముక్కలైపోయింది. అందుకే ఈ వృత్తాంతం అంతా ముక్కలు ముక్కలుగా బయటకు వస్తోంది.
అరే ఈ వృత్తాంతం ఎంత భయంకరమైందంటే నా నోటితో నేను ఎలా తెలియజేయను, ఎలా తెలియజేయగలను బావగారు? తర్వాత చెప్పు ఈ శకుని. వృత్తాంతం అంత భయంకరమైనది. ఎలా ఎలా కుంతి తన 5 పుత్రులు అగ్నికి ఆహుతయ్యారో. అగ్నిలో ఆహుతయ్యారా? ఎలా ఎలా వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా నలువైపులా ఆహుతవుతున్న గోడలను పట్టుకుని హాహాకారాలు చేసి ఉంటారో. లేదు, ఆ భయంకరమైన దృశ్యాన్ని తలుచుకుంటేనే నాకు నా ఆత్మ వణికిపోతోంది, వణికిపోతోంది బావగారు, వణికిపోతోంది. ఏ విధంగా అగ్ని రాజుకుందో ఆ అగ్ని నలువైపుల నుంచి వాళ్ళని పాపం చుట్టూచి ఉంటుంది. బావగారు, మన సైనికులు వాళ్ళని రక్షించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. నగరంలోని ప్రజలందరూ బిందెలతోటి నీళ్లు తీసుకొచ్చి కుమ్మరించారు. ఆ అగ్ని ఎంత ప్రచండంగా ఉందంటే ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారట బావగారు. ఆఖర్న మిగిలింది కేవలం బూడిద. ఆ బూడిదలో దొరికినవి 6 శవాలు, 6 కంకాళాలు. కుంతి తన 5 పుత్రుల కంకాళాలు. ఇంకేం మిగలరు బావగారు, ఇంకేమీ మిగలలేదు. 6 కంకాళాలు మిగిలాయి, 6 కంకాళాలు. గాంధారి, 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 బావగారు తను మూర్ఛిల్లింది. ఎవరక్కడ? త్వరగా రండి, మహారాణి మూర్ఛిల్లినారు, త్వరగా రండి. జాగ్రత్తగా అంతఃపురానికి తీసుకెళ్ళండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అంతా సర్దుకుంటుంది మహారాజా, అంతా సర్దుకుంటుంది, మీరేం చింతించకండి. శ్రీకృష్ణచరితం గుణానువాదం తత్ప్రేరణా అహం కరోమి మమ భావగీతం హృదయస్య ప్రీతం త్వద్పద్మపాదే సమర్పయామి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే కృష్ణ.